2022, 2023 అండ్ 2024లో మాస్టర్స్ చేయడానికొచ్చిన స్టూడెంట్స్ ఇప్పుడు పరిస్థితి ఏంటి కెనడాలో? ఇప్పుడు ప్రస్తుతం 2023 వాళ్ళకి గానీ, 2024 వాళ్ళకి కానీ కొంచెం ఏదో ఓపెన్ ఉన్నాయి. 2022 వాళ్ళైతే ఇంకా అంతే సంగతులు. నేనేం భయపెట్టట్లేదు. ఎందుకంటే మనమొచ్చినప్పుడు మనకి మాస్టర్స్ స్ట్రీమ్ అనేది ఉంది ఓఎన్‌పీలో. డైరెక్ట్‌గా మాస్టర్స్ చేసేస్తే మనకి పీఆర్ ఇచ్చేస్తారు. ఇప్పుడేమైంది? ఆ మాస్టర్స్ స్ట్రీమ్ పీకేశారు. ఇప్పుడు పీకేసిన తర్వాత మనకి వేరే ఆప్షన్స్ ఏంటి? జాబ్ ఆఫర్ తీసుకొని అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఏదో ఒక 0, 1, 2, 3 టియర్‌లో ఉన్న జాబ్ చేసుకుంటూ ఒక 1 ఇయర్ చేస్తే మనం ఎక్స్‌ప్రెస్ ఎంట్రీలో ఎలిజిబుల్ అవుతాం. రైట్? సో, ఇయన్నీ చేసినా గూడా కొంతమందికి ఐఎల్టీఎస్‌లో స్కోర్ సరిగ్గా ఉండదు. లేకపోతే వాళ్ళకి ఓవరాల్ స్కోర్ ఆ సీఆర్ఎస్ స్కోర్ అనేది సరిగ్గా ఉండదు. లేకపోతే వాళ్ళకి ఫ్రెంచ్ నేర్చుకునే ఓపిక ఉండదు. ఇలాంటియన్నీ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాక్సిమం ట్రై చేసినా గూడా మీ స్కోర్ పెరగట్లేదనుకుంటే మీరు కంపల్సరీ ఫ్రెంచ్ చేయాలి. ఒకవేళ ఫ్రెంచ్ రాదనుకుంటే ఇంక మనం ఏం చేయలేము. ఎందుకంటే కొంతమందికేంటంటే ఏజ్ ఎక్కువుంటుంది. ఎక్స్‌పీరియన్స్ ఉండదు. ఇలా వీటి ఈ రీజన్స్ వల్ల వాళ్ళకి స్కోర్ పెరగదు. ద ఓన్లీ ఆప్షన్ దట్ దే హావ్ ఈస్ ఫ్రెంచ్ నేర్చుకోవడం. సో, ఏదో ఒకటి చేసి ఫ్రెంచ్ నేర్చుకోండి. అండ్ మిగతా వాళ్ళు మాక్సిమం పాయింట్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ దట్ వి హావ్ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ. ఇమిగ్రేషన్ పైన మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ నాకు తెలిస్తే చెప్తాను. లేకపోతే తెలుసుకొని చెప్తాను. థాంక్ యూ సో మచ్.